చేస్తానంది అందుకే. హలో సిను సార్, నేను శరత్నండి. ఏ షరత్? మీరు వాడుకుంటున్న శరత్నండి. నువ్వా? చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? అయితే పెట్టే. అయిపో పెట్టేకండి సార్. మీరు నా పేరు వాడేసుకుంటున్నారు కదా అని నేను కూడా మీ పేరు వాడాను. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ సార్ డబ్బులు. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పలపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి సార్ మీరు బొట్టు ఇంకెవరు కావాలని తీసుకెళ్ళండి సార్. అవసరం మళ్ళీ వస్తాలే. చాలా హ్యాపీరా. ఇంకా విచ్చలవిడిగా నా పేరు వాడేసుకో. అది ట్రై చేశాను సార్. సార్ డబ్బులు సార్. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి తెల్లుడా ఉన్నాడు రా. నువ్వేనా బొట్సేనా? చాలా వెళ్ళాలా? ఎవడా నువ్వు? హ్యాబిట్స్ ఏరియా సీఐ రా. ఏమరా నా బావమరిదిని క్రెడిట్ కార్డ్ పైసలు కట్టమని దానికి ఇస్తావే? ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటాయి, మరి అడ్జస్ట్ అయిపో. బాగా చెప్పారండి. చిన్న ఫేవర్ చేయరా? ఏంటో చెప్పు. అబ్బాయి ఏం లేదు, డైలీ పోలీస్ స్టేషన్ కొంచెం సంతకం పెట్టమన్నారు. పెట్టారా? ఏమవుద్ది? మీ సంతకం నేను పెడితే భోజనం కేసుకుని మళ్ళీ తోమేస్తారనయా. దానికి నన్ను ఏం చేయమంటారా? అసలు పొట్టిన తమరే అని ఎస్ఐ గారికి ఒక్క మాట చెప్పి సరిపోద్ది. మీకేం రూపాయికి వచ్చలేదు. హలో 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 హలో. ఇప్పుడే బాగానే పడింది కదండి. ఇప్పుడు వినపట్లేదురా. ఏం చేయమంటావు? అంత డైరెక్ట్ చెప్పేసాడు. మై డియర్ స్టాఫ్, ఈ రోజు మీటింగ్ లోని విషయాలని మీకు అర్థమై అనుకుంటాను. మేనేజ్మెంట్ ఇన్స్పెక్షన్ కమిటీ ఇన్స్పెక్షన్ కి త్వరలోనే వస్తుంది. అందువల్ల మీరందరూ పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి. సార్ ఎన్ని రోజుల్లో ఇన్స్పెక్షన్ జరగవచ్చు? ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు చెప్తే కానీ చేయరా? లీవ్ పెట్టాలనుకుంటున్నారా? అయ్యాం కుదరవు. లీవ్ గురించి ఎవరు అడిగారు సార్? మీరు అడిగినా ఇవ్వను, ఇవ్వను కాక ఇవ్వను. ఎక్కువ మాట్లాడితే సండే కూడా ఇవ్వను. సర్క్యులర్ అందిందా? మాకు అందలేదు సార్. వాట్? సర్క్యులర్ అందలేదా? ఎమ్మెల్యే సర్క్యులర్ టైప్ చేయమన్నా ఎందుకు తెలియదు? సార్ మీ డ్రైవర్ లోనే ఉంది సార్. డ్రైవర్ లో ఏమిటి? టేబుల్ మీద పెట్టమన్నా? టేబుల్ పైన పెట్టాను సార్, మీరే డ్రైవర్ పెట్టుకోండి. టేబుల్ మీద పెట్టండి, డ్రైవర్ లో పెట్టండి. చస్తున్నా ఈ మెంటల్ గారితోని. తుని అబ్బా. ఏంటి కన్ఫ్యూజన్? ఈ సర్క్యులర్ మీ క్లాస్ రూమ్ పంపిస్తాను. పండి పండి. బై ద వే, మీ ఫాదర్ కి ఎలా ఉంది ఇప్పుడు? పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. దాని గురించి నేను వరీ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఇట్స్ ఓకే. నేను క్లాస్కి వెళ్తాను. రావులు, రావులు ఎక్కడ తెచ్చావురా? ఏంటిది? ఊడవ నుంచి చదవ కదా, జీతం తీసుకోవట్లే. ఇది కాలేజ్ అనుకో, మున్సిపల్ డస్ట్బిన్ అనుకో. మెంటల్ సన్నాసి ఎంత పని చేసినా తిడుతూనే ఉంటాడు. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్, నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారి ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు? నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ, ఈ వింతేనయ. జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే
ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు. ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. సుబ్రహ్మణ్యం ఇక్కడ అమ్మాయిలు సర్వింగ్ చేస్తారా? చూస్తున్నారు కదా, మనకన్నా పని అవుద్దా? నేను ఒక జనరల్ మేనేజర్ని. అందుకే చెప్తున్నాను. అర్థమైంది, పని అవదు అంతే కదా. వెళ్ళి 2 బీర్లు అట్టరా. బారు బారు హే బోలో యార్ హే. నమస్తే, మై నేమ్ ఇస్ శేషు ద బుస్. ఎంతసేపు ఇళ్ళ కూర్చుని మందు కొడతారు? మనందరం కలిసి ఆ టేబుల్ అట ఆడుకుందాం. వీళ్ళకి ఎలా చెప్పాలి? యాక్చువల్లీ ఐ వాంట్ విత్ యూ. ఇక సౌరమ్య, ఆ పని ఎలాగ చేయలేకపోయా కానీ వీళ్ళతో నేను ఆడుకోవాలనుకుంటున్నాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పా. తప్పకుండా. చెప్పా. దిస్ గై కాల్స్ యూ యాజ్ పిగ్స్ అండ్ డాగ్స్. Is it? Yeah. Yep. And he wants to kick you front, back, left and right. Yeah. Yes, right. He wants a treat from you guys. Yeah. సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఎందుకు కొట్టారు? నువ్వు వాళ్ళని బండ బూతులు తిట్టావని చెప్పాను. ఏ బాధగా ఉందే? నువ్వు అంటున్న మాటలు నాకెంత బాధగా ఉంటున్నాయి? అమ్మ, నా బూతులు తిట్టావని చెప్తాను ఇంగ్లీష్ లో. వద్దు, ఇంకెప్పుడు నేనేం తిట్టినా, ఇంకెప్పుడు చేయకూడదు. ఏం లేదు. ఉంటాయి, తలుపులో కళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్. అబ్బా, నీ మాటలే తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 minute. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక, చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా. చాలా దూరం పోయా ఉన్నానుగా. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. బిల్డింగే చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట. దానికి అవతల డ్రాయింగ్ రూమ్, కొంచెం దగ్గర మాట. దీనిపైన స్విమ్మింగ్ పూల్. మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి. ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపుల్లో గమ్మత్తున్నట్టే. గమ్మత్తంటే? ఒకటి గమ్, ఒకటి మత్తు. అంటే ప్రేయసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట. ఇక బెడ్రూమ్కి వెళదామా? విజయలక్ష్మి గారు, మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అన్నమాట. మార్వెలస్. ఇంత ఎఫిషియెంట్ దొరకడం నా లక్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటా కారు పక్కన. నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడున్నామని. మా కాబోయే వారు మారుతిలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు. బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్ లోకి వస్తారు. బెడ్రూమ్ లో గోడలకి 4 వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి. ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు. ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అప్పుడే మారుతి కారులో దిగిన మీ కాబోయేవారు
ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అని అంట. అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు. అదే మా వారిని. ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగలించుకుంటారు. सूर्या बेटा एक मिनट. मनीषा बेटी इधर आओ. आती हूँ माँ. मेरी बेटी तेलुगु सीखी है. वो तेलुगु में 4 वाक्य बोलना चाहती है. అనయ్య ఈవిడేముంటుంది? అదేం లేదు తమ్ముడు, ఈ అమ్మాయి తెలుగు నేర్చుకుందంట, నీతో తెలుగులో 4 మాటలు మాట్లాడుతుందంట. ఆ విషయం చెప్తుంది. సరే మాట్లాడమనండి. బోలో. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను మెచ్చిపోతామా? क्या मेरी बेटी तेलुगु में अच्छी तरह बोल रही है? अच्छा తెలుగు बोलती है. तुम्हारी बेटी अच्छा తెలుగు बोलती है. ఏంటో మాట్లాడుతున్నాం. తెలుగు నేర్పించిందే నేను. ఈ విషయం మాత్రం బయట తెలిసిందో ఈ కాంపౌండ్ నుంచి మన ఇద్దరిని తరిమి కొడతారు. బేటీ 4 వాక్య సిఖావంగా ఫిర్ మిలేంగే. ఇప్పుడేం చెప్పావనయ్య? ఇలాగన్నా తెలుగు భాష విస్తరిస్తుందని 4 మాటలు నేర్పుతానన్నాను. నువ్వేం పట్టించుకోకు, రా వెళదాం. ఎవరైనా డిస్టర్బ్ చేశారో చంపేస్తాను. ప్రారంభించండి. ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి నా వాడు పెరవాడు అనే వేదం పాటించి ప్రభు శృతి ఎక్కడ పరిపాలన చేయగలవాడు. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 సార్ 2040 సార్ 2040 సార్ 2040 సార్ లేడీస్ పక్కన సీట్ సార్ 2040 ఏం సార్ 2 టికెట్లు 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,43,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్ జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను కానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి.
నువ్వు తేలేదంట్రా. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేలు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే పడుకున్నాడే. పడుకుంటే లేపు, నేను లేపనా? అబ్బాయి ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతులు నీ బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోట్ నుంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. ఇంత అడవుల్లో కూడా పడుకున్నాడంటే ఇప్పుడు అప్పుడే లేవలే. నువ్వు తప్పక